మా యాదవ్లో జరుగుతున్నటువంటి సమస్య మీద ఈ సమస్య పరిష్కార దిశమై యాదవ్ జేఏసీ ముందుకు రావటం జరిగింది. అన్న ఈ విధంగా సమస్య జరుగుతుంది. సిద్దిపేటలో ఉన్నటువంటి భూమి మీద పొన్న ప్రభాకర్ గౌడ్ గారు మంత్రివర్యులు వాళ్ళ అన్న కొడుకైనటువంటి అనూప్ గౌడ్ గారు బాలాజీ వెంచర్ల పేరుతోటి మా యాదవుల భూమిని కొనుగోలు చేసినట్టుగా కాగితాలు సృష్టించి మా యాదవులకు సంబంధించినటువంటి అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ ఉన్నటువంటి భూమి కబ్జా వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూమిని పాత కాగితాలు ఏదో సృష్టించి ప్రభుత్వం మా అన్నలను మా చేతిలో ఉంది కదా అనే ఉద్దేశంతో అటు కలెక్టర్ తోటి అటు ఆర్టీఓ తోటి అందరితో కుమ్మక్కైపోయి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి పరిష్కారాన్ని వాళ్ళు సరి చూసుకుంటారు. నువ్వు మధ్యలో ఇవ్వాలి ఒక మంత్రిగా ఉండి నువ్వు చేయవలసినటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ విధానాలను అమలు చేయకుండా నువ్వు డబ్బులు సంపాదించుకునే విధంగా పేద ప్రజల భూముల మీద పడి ఈ విధంగా చేయటం పద్ధతి కాదు. మంత్రివర్యులు గారు నువ్వు మా బీసీ సంబంధించినటువంటి మంత్రిని, నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని, నువ్వు చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. నువ్వు ఇలా వెంచర్ వేసి ఈ భూములు కొనడం అమ్మడం ఎలాంటి విషయాలు కాదు నువ్వు చేసేది. నువ్వు చేసేది చాలా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. నువ్వు బీసీ మంత్రి ఉన్నావు కాబట్టి గట్టి గద్దాల్చలేకపోతున్నాం. రేవంత్ రెడ్డి గారు నువ్వు మంత్రివర్యులు తప్పుదారి పడుతున్నారు. ఆ విధంగా అతని పైకి వచ్చే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందని తెలియజేస్తున్నాం. మాకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ముందు మేము చూసుకుంటాం. మా కుటుంబ సమస్యలు, మా యాదవుల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు మేము సాల్వ్ చేసుకుంటాం. నువ్వు ఎవరో మధ్య వచ్చి రిసర్చ్ చేసుకొని నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి బాలాజీ వెంచర్ కొనుగోలు చేసినట్టుగా కాగితాలు సృష్టించి తప్పుదారి పట్టిస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. యాదవులకి ఏమైనా కానీ కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేసుకుంటూ భూమి మీద ఉన్నారు. నా యాదవులకి ఏదైనా అయినట్లయితే యాదవ జేఏసీ తరపున హెచ్చరిస్తున్నాను. సమస్యలు మేము కూర్చొని సాల్వ్ చేసుకుంటాం.